వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియోస్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనము లెంట్ డేస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో నేను మీకు హ్యాష్ వెనస్డే అంటే ఏందని చెప్పాను. ఈ రోజు లెంట్ డేస్. లెంట్ డేస్ అంటే ఏంది, అసలు ఆ పదానికి అర్థం ఏంది, అసలు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ 40 రోజుల ప్రక్రియ, అదంతా ఈ రోజు మాట్లాడుకుందాము. లెంగ్టెమ్. లెంగ్టెమ్ అంటే వసంత కాలము. ఈ పదము పాత ఇంగ్లీష్ పుస్తకాల్లో మనం చూడొచ్చు. 4వ శతాబ్దంలో ఆదిమ సంఘం వాళ్ళు ప్రారంభించారు ముందు. అసలు ఈ 40 రోజుల ఉపవాసము అనగానే మనకు గుర్తొచ్చేది మన క్రీస్తు, మన ప్రభు అయిన క్రీస్తు. మనకు తెలిసిందే, అరణ్యంలోకి వెళ్తాడు, ఉపవాసం చేస్తుంటాడు, అపవాది వచ్చి శోధిస్తాడు, ఆ శోధనల్ని జయిస్తాడు, దాని తర్వాత దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే. ఇకపోతే మన ప్రభు అయిన క్రీస్తు ఒక్కడేనా చేసింది ఉపవాసము? ఇంకెవరు లేరా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఎవరు? మోషే ప్రవక్త 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎక్కడ? మనకు 10 ఆజ్ఞలు తెచ్చారు కదా కొండ, అక్కడ సీనాయి పర్వతం దగ్గర. దాని తర్వాత ఏలియా ప్రవక్త 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎక్కడ? హేరోబు కొండకు వెళ్లే దారిలో. కానీ మోషే ప్రవక్త 2 సార్లు ఉన్నారు. దాని తర్వాత ఇంకెవరున్నారు? ఎస్తేర్ మహారాణి, అపోస్తులుడైన పౌలు, వీళ్ళిద్దరు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. దాని తర్వాత దానియేలు ప్రవక్త 21 రోజులు ఉపవాసం ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని యందు భయముతో, భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని ఉపవాసం చేశారనమాట. ఉపవాసం అంటే దేవునికి చాలా ఇష్టం. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇప్పుడు ఉపవాసం చేస్తున్నారు, మీకు ప్రార్థన రావటంలా, మీకు సహాయం చేసేది ఎవరు? ఎవరు? ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఊరికి ఆదరణకర్త అనలా, ఆయన చేస్తాడు మీకు సహాయం. నిజం, ఆయన చేస్తాడు. మీరు అడగండి, మీరు ఆయన్ని పిలవండి, ఆయన వచ్చి మీకు సహాయం చేస్తాడు. మీ మనసులో చెప్తాడు, ఇలా ప్రార్థించు, ఈ విధంగా ప్రార్థించు అని. ఈ 40 రోజుల్లో మీరు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అనేది కూడా ఆయన చెప్తాడు మీకు, ఆయన నేర్పిస్తాడు. దాన్ని బట్టి మీరు నడవండి. ఆ 40 రోజులు విజయవంతంగా పూర్తి చేయండి. ఈ 40 రోజుల ఉపవాసం కష్టంగా చేయకండి, ఇష్టంగా చేయండి. సరేనా? నెక్స్ట్ వీక్ మీకు నేను హోలీ వీక్, పరిశుద్ధ వారం అంటే ఏందనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం.